ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన అమెరికాకు వెళ్ళి అక్కడ మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని, డబ్బు సంపాదించాలని ఎందరికో ఉంటుంది. కానీ దానికి కావలసిన ఓపిక, సహనం కొందరికే ఉంటుంది. అటువంటి వారు ఎలాగైనా అమెరికాకి వెళ్ళాలన్న ఆతృతతో కొంతమంది మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల బారిన పడి ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో మెక్సికో నుండి అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే తరుణంలో పట్టుబడి భారత్కి తిరిగి వచ్చిన కొంతమంది యొక్క గాథల ఆధారంగా చేసిన ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోకి చట్టబద్ధంగా పంపిస్తామని చెప్పి లక్షలు వసూలు చేసి డాంకీ రూట్ల సాయంతో కెన్యా, నెదర్లాండ్స్, సరీనేమ్, గయానా, బొలివియా, ఈక్వెడార్ వంటి దేశాలని అక్రమంగా దాటించి అతి ప్రమాదకరమైన మొసళ్ళు, పాములు వంటి జంతువులు నివసించే పనామా అడవుల్లో సాహసయాత్రలు పూర్తి చేయించి కోస్టరికా, హాండురస్, నికరాగువా, గౌటెమాలా, టియుయానా దేశాల ద్వారా అమెరికాకు చేరుస్తారు ఈ ట్రావెల్ ఏజెంట్లు. సరైన తిండి లేకుండా అతి తక్కువ విశ్రాంతితో రోజుల కొద్దీ సాగించాల్సిన ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు ఇంకెన్నో. ఇలాంటి అడ్డదారుల ద్వారా అమెరికాకి చేరుకోవాలనుకునే వారిలో కొంతమంది తెలిసి తప్పు చేస్తున్న వారైతే మరికొంతమంది తెలియక ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. అయితే కొంతమంది వారి దేశంలో రక్షణ లేక ఎలాగోలా అమెరికాకు చేరుకొని అసైలం సీకర్గా దరఖాస్తు చేసుకుంటారు. అటువంటి వారి దరఖాస్తులని పూర్తిగా పరిశీలించి అమెరికా ఆ శరణార్థులని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న అమెరికా దేశానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఎటువంటి అధికారిక గుర్తింపు లేకుండా ఆ దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్న ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నియంత్రించడం అతిపెద్ద సవాల్గా అమెరికాకి మారిపోయింది. యుఎస్ఏకి 2 ప్రధాన బార్డర్లైన మెక్సికో మరియు కెనడా ద్వారా ఈ అక్రమ ప్రవేశాలు జరుగుతుండగా ఎంతోమంది యుఎస్ఏ అధికారుల చేతిలో పట్టుబడుతున్నారు. కానీ మరెంతోమంది చాకచక్యంగా ఆ దేశంలోకి చొరబడిపోతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ వారి అంచనా ప్రకారం 2022 సంవత్సరం నాటికి 1,10,00,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా దేశంలో ఉంటున్నట్టు తెలుస్తుండగా మాస్ డిపోర్టేషన్స్లో భాగంగా అమెరికాలో ఇల్లీగల్గా ఉంటున్న వారందరినీ వారి వారి దేశాలకు పంపడాన్ని కీలక పాలసీగా ప్రకటించిన యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యూమన్ ట్రాఫికింగ్పై ఉక్కుపాదం మోపేందుకు పూనుకున్నారు. 18,000 మంది ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తమ దేశంలో ఉంటున్నట్టుగా గుర్తించినట్టు తెలిపిన అమెరికా ఫిబ్రవరి 16 నాటికి యుఎస్ గవర్నమెంట్ 3 విడతల్లో మొత్తం 332 మందిని తిరిగి భారతదేశానికి పంపివేసింది. ఇటీవల వాషింగ్టన్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయమై స్పందిస్తూ యుఎస్ఏలో ఎవరైనా భారతీయులు చట్టవిరుద్ధంగా ఉంటున్నట్టు తేలితే వారిని తిరిగి భారతదేశంలోకి తీసుకుంటామని, అలానే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎకోసిస్టమ్ని అణిచివేస్తామని ఆయన తెలిపారు. మన దేశానికి అమెరికాకి మధ్య నడుస్తున్న ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ 2 దేశాలకి అంత మంచిది కాదు. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అది ఒక సరైన పద్ధతిలో జరిగితే ఏ దేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అమెరికా వెళ్ళాలనే ఆలోచన ఉన్నవారెవరైనా ప్రాణాలను పణంగా పెట్టి, ఆస్తులను తాకట్టు పెట్టి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే విషయాలను పాటిస్తే చాలా వరకు జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయచ్చు. అమెరికాకి వెళ్ళడానికి ట్రావెల్ ఏజెంట్ని ఎంచుకునే ముందు వారి ట్రావెల్ ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి సరైన అక్రెడిటేషన్ మరియు గుర్తింపు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలి. అలానే వారి ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్, సర్వీసెస్, ఫీ, ఇన్సూరెన్స్, రివ్యూస్ ఇలా ప్రతి ఒక్కటి పరిశీలించిన తర్వాతే వారితో ఒప్పందం చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే అమెరికాకి వెళ్ళడానికి సిద్ధపడమని మీ అందరికీ విన్నవించుకుంటూ సైనింగ్ ఆఫ్ టీమ్ విజనోపీడియా.